అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ అయితే ఉసిరికాయతోటి 2 రకాల క్యాండీస్ అండి. ఇవైతే 90s కిడ్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. పాంచ్ ఆమ్లా అని చెప్పేసి అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్మేవారు కదా, అవండి. అంటే ఉప్పులో ఊరబెట్టినవి అనమాట. మనం దీంట్లో ఎక్కువ స్వీట్ అనేది ఉండదు. చాలా బాగున్నాయి. ఇవి అయితే ఇవి చక్కెర లేకుండా బెల్లంతో తయారు చేశానండి. చాలా మంచిది. దీంట్లో వచ్చే వాటర్ కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానండి, చూడండి. ఇవైతే మరి బెల్లంతో చేసాం కదా, ఇవి భోంచేసిన తర్వాత 2 పలుకులు కానీ తిన్నట్లయితే చక్కగా జీర్ణం అవుతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయ్యేవి ఉండవు. పిల్లలు కూడా ఇవి అలవాటు చేయండి, చాలా మంచిది. ఇలా తయారు చేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో చాలా టిప్స్ చెప్తాను. అలాగే నేను ఒక మిస్టేక్ కూడా చేస్తాను. ఆ మిస్టేక్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. అది మీరు చేయకండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, 2 రకాలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఇవి 1/2 కేజీ ఉసిరికాయలండి. ముక్కలు అంటే ఉప్పులో ఊరపెట్టాను కదా, అలా కట్ చేశాను అనమాట. ఇవి 1/2 కేజీ. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసి మధ్యలో ఉన్న పిక్క తీసి పక్కన అవి పారేయాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని ఇప్పుడు వీటిని ఏం చేయాలనేది, ఇప్పుడు ఎలా ఊరబెట్టాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను, చూడండి. మీకు చాలా వివరంగా చెప్తాను అని చెప్పడం కోసమని కొంచెం వీడియో అనేది లెంతీగా పెట్టాను అనమాట. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా షుగర్ చాలా తక్కువ అండి, 1/2 స్పూన్ వేసుకున్నది సరిపోతుంది. అలాగే ఉప్పు, మీరు ఉప్పు ఎంత తింటారో అంత తగినంత ఉప్పు వేసుకోవచ్చు. మీరు మొత్తం కలిపాక ఉప్పు రుచి చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉప్పు కొద్దిగా, అలాగే చాట్ మసాలా 1 స్పూన్ వేసాను. చాట్ మసాలా ఎందుకు వేసానంటే కొంచెం పులుపు అనేది ఉంటుంది మనకి. ఈ కొండ ఉసిరికాయలు అనేది కొంచెం వగరగా పుల్లగా ఉంటాయి కదా, ఆ వగర తగ్గడానికి చాట్ మసాలా వేసాను అనమాట. మీకు ఇంకో టిప్ చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు టిప్ ఏంటంటే, దీంట్లోని కొంచెం చేదుగా ఉంటాయండి ఉసిరికాయలు. ఆ ఉసిరికాయలకి మీకు ఆ చేదు తగ్గాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు అవన్నీ కలిపేసాం కదా, నేనైతే గాజు సీసాలో వేసేసాను. ఇగోండి, ఈ కాఫీ సీసాకి నిండగా వచ్చే 1/2 కేజీ ముక్కలు ఇప్పుడు ఈ గాజు సీసాలో వేసేసాం కదా. ఇప్పుడు ఇది 2 రోజులు ఊరబెట్టాలండి. ఇది పక్కన ఉంచండి. మనం ఇంకో రెసిపీ ఉంది కదా, ఇంక బెల్లంతో తయారు చేసుకోవాలి కదా, అది. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు 1/2 కేజీ, ఇవి 1/2 కేజీ అండి. ఇప్పుడు 1/2 కేజీకి 202 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఆ మామూలుగా అయితే 200 సరిపోతుందండి 1/2 కేజీకి. మీరు ఇంకా స్వీట్ తినేవారైతే ఇంకొక 50 గ్రాములు, లేకపోతే ఇంకా 25 గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేయాలి. బెల్లం వేసేటప్పుడు మనకి తీపి తెలియాలంటే ఉప్పు అనేది ఖచ్చితంగా వేయాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నట్లయితే బాగుంటుంది. చాట్ మసాలా ఎందుకు వేయాలి ఏంటనేది ముందు మీకు చెప్పాను కదా. అంటే మనకు ఉసిరికాయలు ఉండే ఆ చేదు వగర అనేది తగ్గడానికి చాట్ మసాలా అనేది నేను యాడ్ చేశానండి. మీకు ఇంకా చేదుగా ఉంది, మా ఉసిరికాయలు పుల్లగా లేవు అనుకునేవారైతే మీరు కొంచెం నిమ్మరసం అనేది వేసుకుంటే కొంచెం పుల్లగా తీయగా చాలా బాగుంటాయి అన్నమాట. ఊరబెట్టేటప్పుడే వేసుకోవాలి. స్వీట్ కూడా మీకు ఎంత స్వీట్ సరిపోద్ది. మీరు ఇంకా స్వీట్ తింటాము అనుకుంటే మాత్రం ఇప్పుడైతే మీరు ఈ స్టేజ్లోనే మీరు స్వీట్ అనేది కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇంక మళ్ళీ ఊరిన తర్వాత మళ్ళీ ముక్కలకు పట్టేస్తుంది కదా, మీరు వేసిన ఇంక కలదనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలుగా ఉన్నాయి కదా, ఇవి 2 రోజులు ఊరబెడతాం కాబట్టి పర్వాలేదండి. మనం కలిపేటప్పటికి నీరుగా ఉంటుంది. కానీ ఆ నీళ్ళు ఏం చేయాలి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకొని ఇవి కూడా గాజు సీసాలో వేసుకోవాలండి. ప్లాస్టిక్ డబ్బాలో వేయచ్చు, కానీ గాజు సీసా అయితే మనకు బెటర్ అనమాట. ఇంకా మంచి హెల్దీ కదా గాజు సీసాలోనైతే, అందుకని గాజు సీసా అని చెప్పాను. మీకు అవి లేనట్టయితే ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను బాటిల్లోకి వేసాను. అడుగున ఇలాగా బెల్లం అనేది ఉండిపోయిందండి. ఆ బెల్లం మీరు పారేయకండి, దాంట్లో వేసేసుకోవాలి. ఇలా ముక్కలుగా ఉండిపోయింది, మనం ఇంక కరగదేమో అనుకోకండి. 2 రోజులు మనం ఊరబెడతాం కదా, మనకి ఇప్పుడు దీంట్లోని ఉసిరికాయలో నీరు ఉంటుంది కదా, ఆ నీరుకి ఇది కరిగిపోతుంది. ఒక సీసాలో వేయగా నాకు కప్పులో కూడా కొద్దిగా మిగిలిందనమాట. 2 రోజులు ఊరబెట్టాను. 2 రోజుల తర్వాత ఎలాగుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే తెలియని వారికి తెలియజెప్పి షేర్ చేసి వాళ్ళకి తెలియజెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే 2 రోజుల తర్వాత అనమాట. 2 రోజుల తర్వాత ఈ విధంగా అయితే ఊరాయి. ఇప్పుడు ముక్కలు చూసారా, చాలా తక్కువ అయిపోయాయి. నిండగా వేసాను, మీకు ముందు చూపించాను. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి కదా. ఈ ముక్కలకి
అన్నీ ఒక జాలి గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా వడకట్టేయాలి. ఇంక ఈ వాటర్ ఏం చేయాలని చెప్తానన్నాను కదా! ఆ వాటర్ అనేది మీరు తాగేయొచ్చండి. ఒక షర్బత్ లాగా కొంచెం వాటర్‌లో కలుపుకొని తాగితే చాలా మంచిది. ఇంకా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఒక 2 రోజులు స్టోర్ ఉంటదనమాట. కొద్దిగా మార్నింగ్ పరకడుపున తాగినట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు గ్యాస్ట్రిక్ అది రాకుండా ఉంటదనమాట. ఇప్పుడు ఇయన్నీ ముక్కలు చూసారా ఎంత బాగా ఊరాయో. 2 రోజులు పూర్తిగా 2 రోజులనేది ఊరాలండి. అప్పుడే చాలా బావుంటాయి. అండ్ ఇప్పుడు వస్తుంది నేను చలికాలం కాబట్టి నాకు 4 రోజులు పట్టింది వెండడానికి. ఇవ్వండి ఉప్పులో ఊరబెట్టాను కదా! ఇదైతే నాకు ఎక్కువ వాటర్ అనేది రాలేదండి. ఎందుకంటే నేను ఎక్కువ ఉప్పు అనేది కలుపుకోలేదు. మాకు ఎంత కావాలో అంత ఉప్పే వేశాను. ఇప్పుడైతే ఇవి కూడాను చక్కగా వడకట్టేసి ఇప్పుడు ఈ వాటర్ అనేది నేను చెప్పాను కదా! ఈ వాటర్ మనం తాగేయొచ్చని షర్బత్ లాగా చక్కగా ఒక బాటిల్‌లో వేసుకొని ఉంచుకోండి ఫ్రిడ్జ్‌లోని. ఉంచుకొని మీకు మార్నింగ్ పరకడుపున కొద్దిగా పిల్లలు మీరు తాగినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ అనేది నేను స్టీల్ ప్లేట్‌లలో వేసాను. ఇదే నేను చేసిన మిస్టేకు. మీరైతే మాత్రం స్టీల్ ప్లేట్‌లలో వేయకండి. స్టీల్ ప్లేట్‌లలో వేస్తే కొంచెం అవి నల్లగా అయిపోతున్నాయన్నమాట. ఏదైనా సరే ప్లాస్టిక్ ప్లేట్‌లో గానీ లేదంటే ఒక కవర్ గాని వేసి ఆరబెట్టుకోండి. అవి ఆరిన తర్వాత 4 డేస్ తర్వాత ఇప్పుడు చలికాలం కదా! అందుకే నాకు 4 డేస్ పట్టింది. 4 డేస్ తర్వాత ఈ విధంగా ఆరిపోయాయన్నమాట. క్యాండీస్ అనేది రెడీ అయిపోయి. మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లోని అడగండి. నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. మీ అందరికీ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇయి చాలా మంచిదండి. మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఉంటానండి. బాయ్.